పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీస్ అధికారులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో గురువారం నర్సాపురం డీఎస్పీ శ్రీనివాసరావు మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులను విచారణ చేసి ఉద్యోగుల నుండి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీడీఓ వెంకట్రావు విధి నిర్వహణలో ఉండేటప్పుడు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, ఏమేమి మాట్లాడేవారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. పంట ముందు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ప్రజెంట్ మేము చెప్పడానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అతను ఆ డబ్బులు అంతలేదు, ఒకటి పంట అప్పుడే అది మేము ప్రజెంట్ చెప్పుకోవడానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అతను డబ్బులు బ్యాలెన్స్ కట్టినాక మొత్తం పంట తీసుకోవాలి. సరే, ఎంత ఉందండి ఇక్కడ రికవరీ ఎంత ఉంది? 53,450. డిపాజిట్ ఉంటుంది కదండి, వాకపోతే చెప్పండి సార్. ఈరోజు జరిగిన ప్రతి జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి, దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి మొత్తం పంటని అది రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడమే జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్ ఆయన కట్టవచ్చు? బకాయి 53 లక్షలు ఉందండి సార్. ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి? ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అతను డ్యూరేషన్ టైం కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్కు పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడమైంది. అతను బకాయి కట్టినాక అతను పంట అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం అది కడతాం. జిల్లా పరిషత్ రాసి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.